ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న క్లాసులో మనకి టాలీ ఈఆర్పి 9కి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నామండి. ఈ టాలీ ఈఆర్పి 9కి సంబంధించి నిన్న కొన్ని అంటే ఈ టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్కి ఏంటి, దీనివల్ల అకౌంటింగ్ ప్యాకేజెస్ అనేటటువంటి దాని గురించి నిన్న ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము. ఇందులో కొన్ని అంటే ఎక్కడ మొట్టమొదటిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఈ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, ప్యాకేజ్ అంటే ఏమిటి, అలాగే అకౌంటింగ్ అంటే ఏమిటి, అట్లాగే ఈ దీన్ని మొట్టమొదటిగా ఎవరు యూజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇందులో అకౌంటింగ్ సంబంధించినటువంటి బిజినెస్ అకౌంటింగ్ ఓచర్స్ కానివ్వండి, అలాగే ఇన్వాయిస్ ఓచర్స్కి సంబంధించి, అలాగే ట్యాక్స్ ఓచర్స్కి సంబంధించి, అలాగే బ్యాంకింగ్ అండ్ పేరోల్, సో వీటికి సంబంధించి మనం ఈ అకౌంటింగ్ టాలీ అనేటటువంటిది మనం ఈ ప్యాకేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ అకౌంటింగ్ బిజినెస్ అకౌంటింగ్ సంబంధించి మనకి పర్చేజెస్ కానీ, అలాగే సేల్స్ కానీ, పర్చేజ్ రిటర్న్స్ కానీ, సేల్స్ రిటర్న్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే సంస్థ జరిపినటువంటి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఈ బిజినెస్ అకౌంటింగ్ వాచర్స్లో మనం చూపించడం అనేటటువంటి జరుగుతుందండి. అలాగే ఇన్వెంటరీకి సంబంధించి మనం చూసినట్లయితే ఈ స్టాక్ ఆర్డర్లు కానివ్వండి, లేకపోతే సేల్స్ ఆర్డర్ కానివ్వండి, అలాగే రిసీట్ ఆర్డర్లు కానివ్వండి, పేమెంట్ ఆర్డర్లు కానివ్వండి, వీటికి సంబంధించి మనం ఇన్వెంటరీ వాచర్స్ అనేటటువంటి దాంట్లో అక్కడ చూపించడం అనేటటువంటిది చేస్తాము. ఇక ట్యాక్సెస్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ రెండు కూడా ఈ ట్యాక్సెస్ అనేటటువంటి దాంట్లో టాలీ ద్వారా చేయడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఇక బ్యాంకింగ్ సంబంధించి మనం చూసినట్లయితే ఈ బ్యాంకుల్లో కూడా బ్యాంకింగ్ రీకన్సలైజేషన్ స్టేట్మెంట్ అండి, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి మనం ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో బీఆర్ఎస్ అనేటటువంటిది అందరూ చేశారండి. అంటే ఏ కారణం చేతైనా ఇటు బ్యాంకర్ కానీ అటు కస్టమర్ కానీ ఏదైనా కనుక పుస్తకాలను డిఫరెంట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒకరి పుస్తకం డిఫరెన్స్ అనేటటువంటిది వస్తున్నప్పుడు మనం దాన్ని రీకన్సిలైజేషన్ చేయడం అనేటటువంటిది జనరల్గా జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించి ఈ టాలీలో బ్యాంకింగ్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేటటువంటిది తయారు చేస్తాం అనేటటువంటి టాలీ ద్వారా జరుగుతుందండి. ఇక ఆ పేరోల్కి సంబంధించి అంటే శాలరీ సర్టిఫికెట్స్కి సంబంధించి ఈ టాలీ అనేటటువంటిది మనం ఇది ఒక పాపులర్ అకౌంటింగ్ ప్యాకేజెస్గా మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ టాలీ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా 1986వ సంవత్సరంలో ఈ పెట్రియోనిక్స్ కంపెనీ లిమిటెడ్ బెంగళూరులో ఇది ఒక వస్త్ర దుకాణానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీగా మనం చెప్పుకున్నామండి. ఈ టాలీ అంటే అకౌంటింగ్లో పొందుపరిచి రాయడం అనేటటువంటి సమాచారాన్ని మనకి భారత్ ఎస్ఎస్ గోయాంకా అన్నతను దీనికి నాంది పలకడం అనేటటువంటిది జరిగింది. ఈవేళ మనకి అకౌంటింగ్ ప్యాకేజెస్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్లో చాలా రకాలైనటువంటి అకౌంటింగ్ ప్యాకేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పుకున్నాము. నిన్న దానిలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అని, వింగ్స్ అని, ఫోకస్ అని ఇలాగా కొన్ని మాట్లాడుకున్నామండి. ఇక 90% అకౌంటింగ్ ప్యాకేజ్ అంతా కూడా త్రూ ఈ టాలీ ద్వారానే జరుగుతోందండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో 100 దేశాలు పైగా ఈ టాలీ ప్యాకేజెస్నే వాడడం అనేటటువంటి జరుగుతుందని చెప్పుకున్నాము. ఇక ఒక 5% మనకి వింగ్స్ ద్వారా జరుగుతున్నాయి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ కంపెనీలు వాడుతున్నాయండి. ఇక 3% వచ్చి ఈ ఫోకస్ అనేటటువంటి అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా, మిగతా 2% కూడా రిమైనింగ్ మార్కెట్లో అందుబాటులో ఉండేటటువంటి అకౌంటింగ్ ప్యాకేజెస్ ద్వారా అవి ట్రాన్సాక్షన్ జరుపుతున్నాయండి. కాబట్టి ఈ టాలీ అనేటటువంటిది అందరూ ఎక్కువగా ఉపయోగించేటటువంటి అకౌంటింగ్ ప్యాకేజెస్గా మనం చెప్పుకోవచ్చును. ఇక టాలీలో ఉండేటటువంటి వెర్షన్స్ అంటే అప్గ్రేడేషన్ అంటే మనం చూడండి ఈ నిత్యం కూడా ఈ టెక్నాలజీ అనేటటువంటిది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పెరుగుతూ ఉండేటటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అక్కడ మార్పులు అనేటటువంటి అంటే మనం తయారు చేసి కనిపెట్టినటువంటి దాంట్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనేటటువంటి దానికి కూడా వాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ టాలీ అనేటటువంటి దాన్ని కూడా
కొన్ని వెర్షన్ల వారీగా ఇక్కడ తయారు చేయడం అనేటటువంటి జరిగిందండి. అంటే మొట్టమొదట టాలీని ఏ వెర్షన్లో చూపించారు, అప్పుడు ఎంతవరకు ఆ టాలీ అనేటటువంటిది వర్క్ అవ్వడం జరిగింది, అలాగా ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి వెర్షన్ ఏమిటి, అందులో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి, ఏ అడ్వాంటేజెస్కి ఈ ప్రజెంట్ టాలీ వెర్షన్ ఉపయోగపడుతోంది. అంటే టెక్నాలజీ సాంకేతికపరమైనటువంటి మార్పులకు అనుగుణంగా అకౌంటింగ్ వాడేటటువంటి విధానంలో కూడా అనేక రకాల మార్పులు ఒక్కొక్క సంస్థకి ఇంకో సంస్థకి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ టాలీ వెర్షన్స్లో కూడా మనకి రావడం జరిగిందండి. అందులో మనం మొట్టమొదటిగా చూసినట్లయితే టాలీ వెర్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొట్టమొదటిగా టాలీ అనేటటువంటిది 3.0 వెర్షన్ అండి. ఇది 1990వ సంవత్సరంలో దీన్ని కనిపెట్టడం చేశారండి. ఇది కేవలము మనకి వెరీ స్మాల్ బిజినెస్కి, అంటే బాగా చిన్న తరహా వ్యాపార సంస్థలకు అనుకూలంగా అకౌంటింగ్ని రూపకల్పన చేసేటటువంటి ఉద్దేశంతో, కంప్యూటరైజ్డ్ చేసేటటువంటి ఉద్దేశంతో ఇది టాలీ 3.0 అనేటటువంటి వెర్షన్ని అప్పుడు రూపకల్పన చేయడం జరిగిందండి. ఇది ఈ వెర్షన్ వచ్చి ఇట్ ఈస్ రన్స్ ఆన్ DOS, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. MS DOS అంటాం కదండి. ఒక DOS ఆపరేటింగ్ సిస్టంలోనే ఈ టాలీ అనేటటువంటిది మొట్టమొదటి వెర్షను. ఇది వెరీ స్మాల్ బిజినెస్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకు మాత్రమే దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఇది అన్నీ కూడా ఏంటంటే ఈ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇది సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం మనం. మొట్టమొదటిగా మనం తయారు చేసేటటువంటి వెర్షన్ వచ్చి సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఒక ఖాతాకి ఒక వ్యవహారాలు మాత్రమే రాయడం అనేటటువంటిది. అంటే అనేక రకాల వ్యవహారాలు ఒకేసారి రాయడం అనేటటువంటిది ఇక్కడ అప్పుడు స్టార్టింగ్లో వెర్షన్లో మనకి రాలేదండి. ఇది 3.0 అనేటటువంటిది 1990వ సంవత్సరంలో మనకి ఈ డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో వెరీ స్మాల్ బిజినెస్లు ఇవి తయారు చేసుకోవడం అనేటటువంటి జరిగింది, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్ని. ఇదంతా కూడా సింగిల్ ఆపరేటింగ్ సిస్టంలోనే అవి దాని యొక్క ట్రాన్సాక్షన్స్ని జరుపుకునేవండి. తర్వాత 4.0 మనకి రావడం జరిగింది, టాలీ 4.0 వెర్షన్. ఈ వెర్షన్లో మనకు ఇది 1992లో, ఇది 1992వ సంవత్సరంలో ఇది కూడా స్మాల్ బిజినెస్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగిందండి. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్ని తయారు చేయడం జరిగింది. ఇది కూడా మనకి డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఇది తయారు చేయడం చేశారండి. అంటే కొంచెం దాని మీద కన్నా కొంచెం బెటర్గా ఈ స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉపయోగించుకునేటానికి వీలుగా అకౌంటింగ్ సంబంధించి విధానాలన్నింటినీ కూడా దీంట్లో రూపొందించడం జరిగిందండి. ఇది కూడా డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలోనే తయారు చేశారు. అప్పుడు కూడా సింగిల్ ఆపరేటింగ్ మోడ్లోనే దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఇది మనకి విండోస్లో, అంటే ఇవన్నీ కూడా మనకి ఇట్ డస్ నాట్ రన్ ఇన్ విండోస్ అండి. అదేవిధంగా ఇట్ డస్ నాట్ రన్ ఆన్ విండోస్లో ఇవేమీ కూడా పనిచేయవు. ఓన్లీ డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలోనే పనిచేసేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా మనకి ఆ వెర్షన్స్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మనకి 4.5 వెర్షన్ని తీసుకురావడం జరిగిందండి. ఇట్ ఈస్ 1994. అంటే ఇక్కడ ఈ వెర్షన్లో ఏం చేశారు అంటే ఇవి బిజినెస్కి సంబంధించి కొంచెం అడ్వాన్స్గా ఉండేటటువంటి అకౌంటింగ్ ఇందులో రూపకల్పన చేశారు. ఇక్కడే మనకి ఆ లెడ్జర్స్కి సంబంధించి క్లాసిఫికేషన్ అనేటటువంటిది చేయడము, అలాగే అకౌంటింగ్ సంబంధించి ఓచర్కి సంబంధించి ఓచర్స్ ఎంట్రీ అనేటటువంటి చేయడము, ఓచర్లకి సంబంధించి చెప్తానని మీకు ఇవన్నీ కూడా ఈ ఓచర్లకు సంబంధించి ఎంట్రీస్ అనేటటువంటి తయారు చేయడము, ఇవన్నీ ఈ 4.5లో కొంచెం ఒక స్టెప్ ముందుకు వేయడం అనేటటువంటిది జరిగిందండి.
ఇది 1994లో ఇక్కడ బేసికల్గా అక్కడ బిజినెస్ ఓరియంటెడ్ తోటి అక్కడ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్ని కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్తో రూపొందించారండి. ఇది కూడా డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలోనే రన్ అయిందండి. ఇట్ డస్ నాట్ రన్ ఆన్ విండోస్. ఇక్కడ కొంచెం ఆ పై రెండు వెర్షన్ల కన్నా కొంచెం అడ్వాన్స్ ఏమిటి అని ఇక్కడ మాట్లాడినట్లయితే ఇక్కడ కొంచెం లెడ్జర్ క్లాసిఫికేషన్ అనేటటువంటిది చేశారండి. ఖాతాల యొక్క వర్గీకరణ చేశారు. అలాగే వోచర్ సంబంధించినటువంటి ఎంట్రీస్ని కూడా ఇక్కడ చేర్చడం అనేటటువంటిది జరిగిందండి. ఇక నెక్స్ట్ వెర్షన్ మనం చూసినట్లయితే టాలీ 5.0 అండి. టాలీ 5.0. ఈ 5.0 వెర్షన్ వచ్చి మనకి 1996వ సంవత్సరంలో మనకి దీన్ని కనుక్కోవడం జరిగిందండి. ఇక్కడ ఈ 5.0 వెర్షన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇక్కడ టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ని ఈ వెర్షన్లో మనకి డెవలప్ చేసింది ఏమిటి అంటే ఇక్కడ అకౌంట్స్ అనేది అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అని చెప్పి ఇక్కడ రెండుని అంటే ఇటు అకౌంట్స్ సంబంధించింది అలాగే ఇన్వెంటరీకి సంబంధించింది ఈ రెండుకి సంబంధించినటువంటి అకౌంటింగ్ ప్యాకేజ్ని ఇక్కడ ఈ వెర్షన్లో పొందుపరచడం జరిగిందండి. ఇది ఈ 5.0 నుంచి కూడా సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఇక్కడ ఏం చేశారంటే డాస్లో కాకుండా మనకి రన్ ఆన్ విండోస్ అండి. ఇక్కడ విండోస్లో మనకి రన్ అయ్యేటట్టుగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మన ఇది టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్ని ఈ వెర్షన్లో పొందుపరచడం జరిగిందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వెర్షన్ మనం చూసినట్లయితే 5.4. దీన్ని మనం ఇది కూడా 1996లోనే మనకి చేయడం జరిగిందండి. ఇది దీనికి ఏమిటి అంటే కొంచెం అడ్వాంటేజ్ మనం చూసినట్లయితే ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీతో పాటుగా ఇక్కడ ఇట్స్ సపోర్ట్ ఇంపోర్టింగ్ ఫెసిలిటీ. ఈ 5.4లో మనకి టాలీకి సంబంధించి ఇంపోర్టింగ్ ఫెసిలిటీ అనేటటువంటిది ఇక్కడ మనకి చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ఇంపోర్టింగ్ ఫెసిలిటీ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఫెసిలిటీ అంటే ఒక టాలీలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ని వన్ కంపెనీ టు అనదర్ కంపెనీకి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ అనేటటువంటిది ఇన్ 5.4 వెర్షన్లో మనకి అదే ఇయర్లో 1996లోనే మనకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్ అని మళ్ళీ ఒక అడిషనల్గా ఒక పాయింట్ ఇందులో చేర్చడం జరిగిందండి. అర్థమవుతుందా అంటే కేవలము ఈ 5.0 వరకు కూడా మనం టాలీ అకౌంటింగ్ ప్యాకేజీ ఏ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీలోనే ఉండేవండి. అంతేగాని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఈ ట్రాన్సాక్షన్ అనేటటువంటిది ఫార్వర్డ్ చేయడం అనేటటువంటి జరిగేది కాదు. ఈ 5.4 వచ్చిన తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని అక్కడ వాడడం జరిగిందండి. ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీతో పాటుగా ఇక్కడ ఇట్ సపోర్ట్ ఇంపోర్టింగ్ ఫెసిలిటీ మీన్స్ ఏ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ టు వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ అండి. అంటే ఇంపోర్ట్స్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. అక్కడ ఈ 5.4లో మనకి ఈ వెర్షన్లో రూపొందించడం జరిగిందండి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ 5.0 నుంచే ఈ టాలీ అనేటటువంటి వెర్షన్లు అన్నీ కూడా ఇట్స్ రన్ ఆన్ విండోస్ అండి. విండోస్లోనే ఇది రన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ వెర్షన్ మనం చూసినట్లయితే టాలీ 6.3 వెర్షన్. ఇది 2001లో మనకి లాంచ్ చేయడం జరిగిందండి. 6.3 అనేటటువంటి వెర్షను. ఇట్స్ సపోర్ట్ ODBC. That means ODBC means open database connectivity.
ఇక్కడ ఈ 6.3లో ఏం చేశారంటేనండి, ఇది 2001లో మనకి దీన్ని వెర్షన్ కనిపెట్టడం జరిగింది. ఇది ఇట్ సపోర్ట్ ఓడిబిసి అంటే ఓపెన్ డేటా బేస్ కనెక్టివిటీ. అంటే ఈ టాలీ అప్లికేషన్లో వేరే అప్లికేషన్లు యూజ్ చేయడానికి అనువుగా ఈ రూపొందించబడినటువంటి, అంటే కేవలం టాలీ అప్లికేషన్ని వేరే అప్లికేషన్లో కూడా యూజ్ చేసేటటువంటి విధంగా ఈ 6.3 వెర్షన్లో మనకి కొంచెం కనుగొనడం జరిగిందండి. అంటే సాధారణంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ టాలీ డేటాని ఎక్సెల్లో కానీ లేదా యాక్సెస్లో కానీ లేదా చార్టుల రూపంలో కానీ ఈ డేటాబేస్లో కానీ క్రియేట్ చేయడం అనేటటువంటిది ఈ 6.3 వెర్షన్లో మనకి జరిగింది. అర్థమవుతుందండి. ఈ 5.4 వెర్షన్లో మనకి ఆ ఇంపోర్టింగ్ ఫెసిలిటీని యాడ్ చేస్తే ఇక ఈ 6.3 వెర్షన్లో మనకి ఒక కేవలము టాలీ దాంట్లోనే కాకుండా ఇటు ఎక్సెల్లో కానీ అలాగే యాక్సెస్లో కానీ లేదా డేటాబేస్లో కానీ మనకి రన్ అయ్యేటటువంటి విధంగా మనం ఈ 6.3 వెర్షన్లో మనకి ఓపెన్ డేటా బేస్ కనెక్టివిటీ అనే ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2001వ సంవత్సరంలో. అంతేకాకుండా చార్టుల రూపేణా కూడా ఈ టాలీ అనేటటువంటిది, అందువల్ల మనకి సెకండ్ టాపిక్ వచ్చి చార్ట్స్ ఆఫ్ టాలీ అండి, మాస్టర్ చార్ట్స్ ఆఫ్ టాలీ. సో చార్టుల రూపేణా కూడా దీన్ని వేరే అప్లికేషన్స్ని యూజ్ చేసుకుని మనం ఈ టాలీ అనేటటువంటి చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వెర్షన్ మనం చూసినట్లయితే టాలీ 7.2. ఓకే, it was released on 2005. It was released on 2005. It supports TDS, VAT and TCS. అంటే ఈ 7.2 మనకి 7.2 వెర్షన్ వచ్చి దీన్ని 2005వ సంవత్సరంలో మనకి కనుక్కోవడం జరిగింది. ఆ 2005వ సంవత్సరంలోనే మనకి ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటటువంటిది కూడా మనకి పాపులర్ అయిందండి. విలువ ఆధారిత పన్ను అనేటటువంటి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో, సో మొత్తం దేశంలో. అప్పుడు ఈ 2005వ సంవత్సరంలోనే ఈ టాలీలోనే పన్నుకు సంబంధించేటటువంటి విధానాలన్నింటినీ, అంటే అలాంగ్ విత్ సర్వీస్ ట్యాక్సెస్ కూడా మాడ్యూల్స్ అంటే సర్వీస్ ట్యాక్స్ మాడ్యూల్స్ని కూడా ఈ టాలీ 7.2 వెర్షన్లో చేర్చడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉండేటటువంటి అన్ని ఫీచర్స్తో పాటుగా ఎడిషనల్గా ఇక్కడ టీడీఎస్ అండి, అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ సంబంధించి, అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి సంబంధించి, అలాగే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అండి, కలెక్టెడ్ ఎట్ సోర్స్. సో వీటికి సంబంధించి ఈ 7.2 వెర్షన్లో మనకి కనుక్కోవడం అనేటటువంటిది జరిగిందండి. ఇక నెక్స్ట్ వెర్షన్ మనం చూసినట్లయితే మీరు ఈ టాలీ 7.2లోనే ఇట్ అలాంగ్ విత్ సర్వీస్ ట్యాక్స్ మాడ్యూల్స్ అండి, అమ్మకపు పన్నుకు సంబంధించి కూడా దీంట్లోనే మాడ్యూల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇక టాలీ నెక్స్ట్ వెర్షన్ చూసినట్లయితే 8.1 అండి. ఈ 8.1 వచ్చేటప్పటికి దీన్ని ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 2006. ఇది 2006వ సంవత్సరంలో మనకి కనుక్కోవడం జరిగింది. ఇట్ సపోర్ట్స్ 10 లాంగ్వేజెస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 8.1 వచ్చేటప్పటికి 8.1కు ముందంతా కూడా టాలీ మనకి ఇంగ్లీష్ వెర్షన్లోనే ఉండేదండి. అర్థమవుతుందా?
టాలీ అనేటటువంటిది ఇంగ్లీషు భాషలోనే ఉండడం అనేటటువంటిది జరిగేది అనమాట. ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా త్రూ ఇంగ్లీషే. ఇక 8.1 అనేటటువంటి 2006లో మనం కనుగొనడం జరిగిందండి ఈ వెర్షన్ని. ఇక్కడ వచ్చేటప్పటికి టాలీని 10 లాంగ్వేజెస్లో, అంటే ఇక్కడ మన ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజెస్లో ఆ కంపెనీలకు అనుగుణంగా ఇక్కడ 10 లాంగ్వేజెస్ని ఇక్కడ ఆ టాలీని రూపకల్పన చేయడం జరిగిందండి. దానికి హిందీ కానీ, తెలుగు కానీ, మలయాళం కానీ, కన్నడం కానీ, అర్థమైందా, ఇంగ్లీషు, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీకు రిమైనింగ్ ఆ 10 లాంగ్వేజెస్ని ఇక్కడ కనుక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ లాంగ్వేజెస్ని బేసికల్గా చేసుకొని అంతా ఇంగ్లీష్లోనే ఉంటే సరిపోదు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ లాంగ్వేజెస్ని 10 లాంగ్వేజెస్ తోటి ఈ టాలీని రూపకల్పన చేశారండి. ఇక టాలీ అనే 9 అనేటటువంటి చూసినట్లయితే టాలీ 9 మనం చూస్తే ఇక్కడ దీన్ని కూడా మనకి 2006వ సంవత్సరంలోనే ఈ వెర్షన్ని ప్రవేశపెట్టారండి. ఇది అక్కడ 10 లాంగ్వేజెస్తో పాటుగా ఇక్కడ మళ్ళీ లాంగ్వేజెస్ని ఇంపార్టెంట్గా తీసుకుని 12 లాంగ్వేజెస్లో ఈ వెర్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ టాలీ 9లో ఈ 12 లాంగ్వేజెస్తో పాటుగా ఇట్ ఇంక్లూడింగ్ పేరోల్ అండ్ పాస్, పాయింట్ ఆఫ్ సేల్ అండి, పాయింట్ ఆఫ్ సేల్. అంటే ఈ 9 వెర్షన్లో మనకి ఏం చేశారు అంటే అది కూడా మనకి 2006వ సంవత్సరంలోనే ఈ టాలీ అనేటటువంటిది మనకి అది వెర్షన్ కనుక్కున్నారండి. 8.1లో 10 లాంగ్వేజెస్ని బేసికల్గా తీసుకుంటే ఈ 9 వెర్షన్ను కూడా అదే సంవత్సరంలో కనుక్కొని వెర్షన్ డెవలప్ చేసుకుని ఇంకొక 2 లాంగ్వేజెస్ని ఇక్కడ డెవలప్ చేయడం అనేటటువంటి చేసింది. అంతేకాకుండా ఈ పేరోల్కి సంబంధించినటువంటి విధానాలని, అంటే శాలరీ సర్టిఫికెట్స్ వగైరాలు, అలాగే పాయింట్ ఆఫ్ సేల్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఇందులో కలపడం అనేటటువంటిది జరిగిందండి. ఇందులో మీకు 12 లాంగ్వేజెస్ని కనుక మనం చూసినట్లయితే, ఈ 12 లాంగ్వేజెస్ని కనుక మీరు చూసినట్లయితే ఇందులో 9 లాంగ్వేజెస్ మన ఇండియన్ లాంగ్వేజెస్ అండి. అర్థమైందా? ఇందులో అవుట్ ఆఫ్ 12 9 లాంగ్వేజెస్ ఆర్ అండ్ ఇండియన్ లాంగ్వేజెస్. 9 లాంగ్వేజెస్ వచ్చి మన ఇండియన్ లాంగ్వేజెస్ అండి. మిగతా 3 కూడా ఇతర భాషల్లో దాన్ని తయారు చేయడం జరిగింది. ఇందాక చెప్పాను కదండి, మనకి టాలీ అనేటటువంటిది ప్రపంచ దేశాల్లో 100 దేశాలకు పైగా ఈ టాలీ సాఫ్ట్వేర్నే, అకౌంటింగ్ సాఫ్ట్వేర్నే వాడుతున్నాయి. మన భారతదేశం కాకుండా ప్రపంచంలో 100 దేశాల పైగా ఈ టాలీనే వాడుతున్నాయి. ఎందుకంటే 90% ఆఫ్ ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అంతా కూడా త్రూ టాలీ ద్వారానే నడుస్తుంది. అర్థమవుతుంది. మిగతా 10% కూడా ఆ ఫోకస్ అని, వింగ్స్ అని ఇలాగా మనం ఇతర అకౌంటింగ్ ప్యాకేజెస్ ద్వారా జరుగుతుంది. కానీ కాబట్టి ఇది ఎక్కువ దీని మీద ఆధారపడి చేస్తున్నాయి. కాబట్టి ఇందులో 12 లాంగ్వేజ్లను ఏర్పాటు చేశారని, అందులో 9 లాంగ్వేజెస్ మన ఇండియన్ లాంగ్వేజెస్లోనే దీన్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక టాలీ ERP 9 మన సబ్జెక్టు సంబంధించి, అంటే మన టాలీ ERP 9 అనేది ప్రవేశపెట్టడానికి ముందు ఇన్ని వెర్షన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. టాలీ ERP 9 ఇది టోటల్గా దీన్ని 2009వ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్. ఇట్ ఈస్ complete business solutions and remote access and date security, Tally, net, GST. అంటే ఇక్కడ ఈ టాలీ ERP 9 అనేటటువంటి వెర్షన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి వెర్షను. ఈ ప్రజెంట్ నడుస్తున్నటువంటి వెర్షన్లో
ఏమిటి దీని ఈ వెర్షన్లో ఉన్న ఆ గ్రోత్ ఏమిటి మనం ఆలోచించినట్లయితే ఈ టాలీ ఈఆర్పి 9 అనేటటువంటి దీన్ని ఇట్ ఈస్ లాంచ్డ్ ఆన్ 2009. ఇది టోటల్గా ఇంకా బిజినెస్కి సంబంధించి కంప్లీట్గా అంటే అకౌంటింగ్కి సంబంధించి వ్యాపార సంస్థ అవలంబించే ప్రతి విషయాన్ని ఇక్కడ ఈ వెర్షన్లో మనకు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా రిమోట్ యాక్సెస్ అండి. చూడండి, మనం ఒక టీవీని మనం ఆపరేట్ చేయాలి అంటే మనకు కూర్చున్న ప్లేస్లోంచే మనం ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ఆపరేట్ చేసుకునేటటువంటి విధంగా మనం ఒకే చోట నుంచి అనేక రకాలుగా అక్కడి వరకు వెళ్ళి తెలుసుకొని చేయక్కర్లేకుండా అంత ఈజీగా ఈ టాలీని ఆపరేట్ చేయడం అనేటటువంటిది రిమోట్ యాక్సెస్ కూడా ఈఆర్పి 9లోనే కనుక్కోవడం జరిగిందండి. అక్కడ డేట్కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి, అలాగే ఆ టాలీ అంటే నెట్ల ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్ చేయడానికి వీలుగా ఈ ఈఆర్పి 9 అనేటటువంటి వెర్షన్ మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ జిఎస్టీకి సంబంధించినటువంటి ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూపించడం అనేటటువంటిది చేస్తున్నామండి. ఇది క్లుప్తంగా ఈ టాలీల ఆ వెర్షన్కి సంబంధించి మనం చూడడము. ఇక టాలీ ఈఆర్పి 9 6.6 అండి. ఇది ఒక వెర్షన్ అండి. ఇది టోటల్ కంప్లీట్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాము. అంటే నిర్వహణకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ మేనేజ్మెంట్ నిర్వహణ సమాచార సంబంధించినటువంటి పద్ధతిగా ఈ టాలీ ఈఆర్పి 9 6.6 వెర్షన్ని రూపొందించడం జరిగిందండి. మనకి ఇందులో ఏంటంటే నిర్వాహకుడు ఆ సంస్థ తాలూకు ప్రతి విషయాన్ని కూడా అతను తెలుసుకోవడానికి వీలుగా, అంటే ఆ ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ క్లుప్తంగా ఎనాలిసిస్ చేసి అన్నీ కూడా టోటల్ కంప్లీట్ సంబంధించినటువంటి బిజినెస్ సొల్యూషన్ అంతా కూడా ఈ ఈఆర్పి 9లో మనం ఆ వెర్షన్లో రూపొందించడం వల్ల ఈ ఈఆర్పి 9 6.6లో ఆ రూపొందించినటువంటి వెర్షన్ అంతా కూడా ఆ మేనేజ్మెంట్కి అనుకూలంగా, అంటే వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయాలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వెర్షన్ని రూపొందించడం చేశారనమాట. ఇది నిర్వాహకులకి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అందించడం కోసం ఈ వెర్షన్ని తయారు చేశారండి. ఇది టాలీ యొక్క వెర్షన్స్. అంటే ఒక్కొక్క 3.0 నుంచి మనం ఇప్పుడు టాలీ ఈఆర్పి 9 వరకు మనం చూసినట్లయితే ఈ టాలీలో అంటే అకౌంటింగ్ ప్యాకేజెస్లో రోజువారీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అన్ని మార్పుల్ని కూడా లెక్కలోకి తీసుకుంటూ ప్రతి అకౌంటింగ్, అంతేకాకుండా అకౌంటింగ్తో పాటుగా ఇన్వెంటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనిలో మనం చూపిస్తూ ఈ టాలీ ఈఆర్పి 9 అనేటటువంటిది ఇవాళ అభివృద్ధి అయినటువంటి దశలో మనకి ఉందండి. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, బెస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్గా దీన్ని మనం చెప్పుకుంటున్నాము. ఇక ఈ టాలీకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే ఓకే, ఇక టాలీ యొక్క ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే టాలీ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఈ టాలీ యొక్క ఫీచర్స్ మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కెన్ బి యూజ్డ్ ఈవెన్ బై ఏ నోటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అకౌంటింగ్, దస్ గివింగ్ యూ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ అకౌంటింగ్. ఇది ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్కి సంబంధించి ఇది అటు కంప్యూటర్కి అలాగే ఇటు అకౌంటింగ్కి సంబంధించి ఒక చక్కటి వాతావరణాన్ని, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని ఇది కలుగజేస్తుందండి. అది నో మోర్ వెయిట్ ఫర్ డే ఎండ్స్ టు హ్యావ్ ఎ క్విక్ లుక్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆర్ ఫర్మ్. Tally provides you instant results. And the third feature is no more memorization of codes for your accounts. Debtors and creditors, leave this to Tally. Next, fourth feature, it is flexible and can be customized to suit your daily work schedules and needs, like customizing vouchers, balance sheet,
etc. And the fifth feature of Tally is highly secured against data tampering. Different labels of security design with different privileges to access and use the data. In last feature, help features to bail you out from any confusion. So these are the main features of Tally. So ఇక టాలీ యొక్క లక్షణాల్లో ఇది ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఉంటుందండి. అండ్ మనకి చూడాలి అంటే ఇక్కడ సెక్యూరిటీ అనేటటువంటిది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏ రకంగా మన అకౌంటింగ్ ప్యాకేజెస్ని తయారు చేసినప్పటికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా గమ్ముని ఇమీడియట్గా తెలుసుకోవడానికి ఇక్కడ మనకి టాలీ అనేటటువంటిది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా మనం ఈ తయారు చేసుకోవడానికి ఈ టాలీ ప్యాకేజ్ మనకి ఎంతగా సహకరిస్తుందండి. ఇది ఏ మార్పు చేయడానికి ఏవైనా మనం టాలీలో మార్పులు చేసుకోవాలన్నా ఏదైనా కొత్తగా ఏమైనా చేయాలన్నా కూడా మనం చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనం మాన్యువల్గా మన ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, మన మాన్యువల్గా అకౌంటింగ్ చూసినట్లయితే మనం జర్నల్ అనేటటువంటిది, అలాగే అది జర్నల్ నుంచి లెడ్జర్స్ తయారు చేసుకోవడము, దీని నుంచి ట్రయల్ బ్యాలెన్స్, దీని నుంచి ఫైనల్ అకౌంట్స్ మనం తయారు చేసుకుంటామండి. ఇక కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఒకవేళ మాన్యువల్గా ఏదైనా ఒక జర్నల్ ఎంట్రీ కానీ లేకపోతే ఒక తప్పు మనం ఏదైనా ఒక కొనుగోలుకి సంబంధించి లేదా ఒక అమ్మకానికి సంబంధించి లేదా ఏదైనా డిస్కౌంట్లకు సంబంధించి మనం ఇక్కడ చేయాలి అంటే ఆ గమ్మ మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని కొట్టివేసి లేకపోతే దాన్ని చెరిపివేసి రాసుకోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ కొట్టివేసినట్టుగా వీడియో చేసినట్టుగా మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఒక 10,000 రూపాయల అమౌంట్ మనం అమ్మినట్టుగా రాసినప్పుడు యాక్చువల్గా 1,000 రూపాయలు అనుకోండి, దీన్ని మళ్ళీ మనం ఇలా కొట్టి లేదా ఇలా కొట్టేసి ఇలా 1,000 రూపాయలు చూపించడం అనేది జరుగుతుంది. సో అలాంటి మార్పుల్ని ఈ టాలీలో మనం ఈజీగా చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తుందండి. ఇది ఒక అకౌంటింగ్కి కంప్యూటర్కి మధ్య మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అని కల్పిస్తుంది. ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇక మాన్యువల్గా అకౌంట్కి కంప్యూటర్ అకౌంటింగ్కి మనం డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేటప్పుడు మాన్యువల్ అకౌంటింగ్లో మనం డెఫినేషన్ చూస్తే ఇది చాలా పెద్దగా మనం డెఫినేషన్ అనేటటువంటి చెప్పుకోవాలండి అకౌంటింగ్ గురించి. ఇది సింపుల్గానే డెఫినేషన్ అనేటటువంటిది ఉంటుంది. అకౌంటింగ్ ప్యాకేజెస్ సంబంధించి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక సిస్టమేటిక్ అయినటువంటి ఆర్డర్లో ఇక్కడ తయారు చేయడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇక ఆ కాలిక్యులేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మాన్యువల్గా మనం కాలిక్యులేషన్ అనేటటువంటిది చేయాలండి. అంటే ఉదాహరణకు ఒక ఖాతా మనం తయారు చేసిన తర్వాత ఇందులో ఏదైనా ఒక రామ్ ఖాతా మనం తయారు చేసినప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని వేసిన తర్వాత మనం మాన్యువల్గా కాలిక్యులేషన్ చేయాలండి. ఇక అదే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్లో ఆటోమేటిక్గా అక్కడ కాలిక్యులేషన్ అనేటటువంటిది మనం చేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత మాన్యువల్గా ఉండేటటువంటి ప్రొసీజర్ అక్కడ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలాగే అంకణానికి సంబంధించి మనం ఇక్కడ ఏదైనా ఒక ఖాతా కనుక మనం క్రియేట్ చేసినట్లయితే దానికి సంబంధించి మన ముగింపు లెక్కలు తయారు చేసే ముందు కూడా అంకణాన్ని కూడా మనమే తయారు చేసుకోవాలి. అదే ఈ టాలీలో మనం ఒక అకౌంట్ కనుక అంటే ఇక్కడ మనకి టాలీ మనం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ మూడింటి మీద మనకి అవగాహన అనేటటువంటిది ఉండాలండి. అంటే మాన్యువల్గా జర్నలైజింగ్, లెడ్జర్స్, అలాగే ఫైనల్ అకౌంట్స్ సంబంధించి ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ మాన్యువల్ ప్రొసీజర్ అండి. ఇక టాలీ విషయానికి వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ అది అకౌంటింగ్ ప్యాకేజెస్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ గ్రూప్స్ క్రియేషను, అలాగే లెడ్జర్ క్రియేషను, అలాగే వోచర్ క్రియేషను, ఈ మూడు మనం నేర్చుకుంటే సరిపోతుందండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఇందాక మనం చెప్పాము ఒక ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం తయారు చేయాలి అంటే కంపల్సరీగా మాన్యువల్గానే తయారు చేయాలి. ఎందుకంటే ఆ వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి పద్దులు మనమే రాసుకోవాలి,
ఖాతాలు మనమే తయారు చేసుకోవాలి, ఆ ఖాతాల ఆధారంగా అంకణాన్ని కూడా మనమే తయారు చేసుకోవాలి. బట్ కంపారిటివ్లీ టాలీ అంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మనం చూసినట్లయితే వన్స్ మనం ఒక గ్రూప్ కనుక క్రియేట్ చేసిన, ఆ గ్రూప్లో ఒక లెడ్జర్ని క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా అది ఇండైరెక్ట్గా ట్రయల్ బ్యాలెన్స్ అనేటటువంటిది అదే తయారు చేసుకున్న ట్రయల్ బ్యాలెన్స్లో ఎక్కడ పడుతుందో మనకు చెప్పేస్తుందండి. అంటే ప్రత్యేకించి నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ అనే కాలం పెట్టి మళ్ళీ డెబిట్ ఐటమ్స్ క్రెడిట్ ఐటమ్స్ నువ్వు చేయని అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఇన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజ్. నెక్స్ట్ ముగింపు లెక్కలకు అలాగే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏమైనా ఉంటే కనుక ఇఫ్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆర్ గివెన్ అప్పుడు ఏం చేస్తున్నాం, మనమే మాన్యువల్గా చేసుకోవాలి. అది అవుట్ స్టాండింగ్ అయితే కన్సర్న్ ఎక్స్పెండిచర్కి యాడ్ చేయడమా లేదా కన్సర్న్ ఇన్కమ్కి యాడ్ చేయడమా, దాన్ని మళ్ళీ తిరిగి ఆ లయబిలిటీ సైడ్ చూపించడమా అనేటటువంటి లేదా అసెట్ సైడ్ చూపించాలి అనేది అంతా కూడా టోటల్గా మనం మాన్యువల్గానే చేసుకోవాలి. అదే ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఆటోమేటికల్లీ ఇట్ ఈజ్ అడ్జస్టెడ్ అండి. మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా అది చేసేసుకుంటుంది, మనం ఏమీ చేయని అవసరం లేదు. అలాగే ఆ రిపోర్ట్స్కి సంబంధించి మనం ఏదైనా రిపోర్ట్ కావాలనుకోండి, ఇక్కడ మన అకౌంటింగ్లో దట్ ఫెసిలిటీ హ్యాస్ నాట్ అవైలబుల్ అండి ఇన్ అకౌంటింగ్, మాన్యువల్ అకౌంటింగ్. ఇన్ కంప్యూటర్ అకౌంటింగ్ కంపల్సరీగా దట్ ఫెసిలిటీ ఆర్ అవైలబుల్. అర్థమవుతుందా? కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మనకి రిపోర్ట్స్ ఏమైనా చూసుకోవాలి అంటే ఇమీడియట్గా ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ పడుతుంది ఇమీడియట్గా మనం తెలుసుకోవడానికి ఇక ఆ ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ప్రాసెస్ చేసేసుకుంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా ఇక్కడ రిపోర్ట్ అనేది మనకి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మనకు దొరుకుతుందండి. బట్ మాన్యువల్ అకౌంటింగ్లో అలాంటి ఫెసిలిటీ మనకి లభ్యమవ్వదు. అంటే ఎనీ రిపోర్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ మాన్యువల్ అకౌంటింగ్. అర్థమైందా? ఇక డేట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక డేట్ కూడా మనంతట మనమే రాసుకుని చేసుకుని ఒకవేళ 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఇవన్నీ మనమే డేట్లు వేసుకోవడం అనేది జరుగుతుందండి. అక్కడ ఆటోమేటిక్గా ఆ డేట్ అనేటటువంటిది వేసుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు ప్రత్యేకించి మళ్ళీ డేట్ను మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక ఈ మాన్యువల్ అకౌంటింగ్లో టైపింగ్ స్కిల్స్తో పని లేదండి. అర్థమైందా? అంటే ఇక్కడ కీబోర్డు చూసుకుని మనం మాన్యువల్గా చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఇది పెన్ ద్వారా మన చేతి ద్వారా చేసుకునేటటువంటి వర్క్ అండి. ఇక్కడ ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్కి ఏంటంటే తప్పకుండా టైపింగ్ స్కిల్స్ అనేటటువంటిది కావాలి. ఎందుకంటే ఇదంతా కూడా కీబోర్డు ద్వారా రన్ అయ్యేటటువంటిది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటేనండి ఈ టాలీ అనేటటువంటి ప్యాకేజు మనం ఎటువంటి మౌస్ ఆపరేషను లేకుండా కేవలం కీబోర్డు తోటే మనం ఆపరేట్ చేయగలిగేటువంటి ప్యాకేజ్ అండి. ఇంకా కీబోర్డు అవసరం లేకుండా మౌస్ తోటే మనం చేస్తూ ఉంటాం మిగతా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా విండోస్లోనే అక్కడ. కానీ ఈ టాలీ వెర్షన్ మనం చూసినట్లయితే ఈ అకౌంటింగ్ ప్యాకేజ్ పూర్తిగా మనం మౌస్ తోటి ఆపరేట్ చేయొచ్చు. మౌస్ అక్కర్లు కాకుండా కూడా కేవలం కీబోర్డు ద్వారానే మనకి ఆపరేట్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ టోటల్గా ఈ టాలీలోనే ఉపయోగపడుతుందండి. అయితే మరి టాలీ కీబోర్డు ద్వారా ఉపయోగపడేటప్పుడు తప్పకుండా ఏ ఫంక్షన్కి లేదా ఏ కీ ఏ మెనూ ఎక్కడుందో ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి తప్పకుండా టైపింగ్ స్కిల్స్ అనేటటువంటిది ఈ అకౌంటింగ్ ప్యాకేజెస్కి అవసరం అవుతుంది. ఎవరికైతే టైపింగ్ స్కిల్స్ బాగుంటాయో వాళ్ళు ఆటోమేటిక్గా చాలా స్పీడ్గా ఆ టైప్ అనేటటువంటి చేసుకుని ముందుకి సమాచారాన్ని మరింత ఫాస్ట్గా ఇవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక అలాగే ఇక్కడ సంబంధించి ఆ కరెన్సీ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ మనం మాన్యువల్గా రాసేటటువంటి కరెన్సీలో సింగిల్ కరెన్సీయే మనం మెయింటైన్ చేస్తామండి. సింగిల్ కరెన్సీయే ఇక్కడ మెయింటైన్ చేస్తాం. అదే అకౌంటింగ్ ప్యాకేజెస్ మనం చూసినట్లయితే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మల్టిపుల్ కరెన్సీ అనేటటువంటిది అక్కడ మెయింటైన్ చేస్తాము. అలాగే ఈ మాన్యువల్ అకౌంటింగ్లో ఎటువంటి ఈమెయిల్ అనేటటువంటిది ఉండదండి. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మనకి ఈమెయిల్ అనేటటువంటిది త్రూ నెట్ ద్వారా కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అంతేకాదు ఈ మన మాన్యువల్గా రాసినటువంటి అకౌంట్కి ఎటువంటి సెక్యూరిటీ అనేది ఉండదు. అదే మనం అకౌంటింగ్ ప్యాకేజెస్కి సంబంధించి మనం చూసినట్లయితే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్లో మన అకౌంట్స్ని సెక్యూరిటీ అనేటటువంటిది కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా
మాన్యువల్ అకౌంటింగ్కి కంప్యూటర్ అకౌంటింగ్కి గల తేడాల్ని మనం గమనించవచ్చునండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా అడుగుతున్నారండి. ఇది మెయిన్గా ఇంట్రడక్షన్ అండి. రేపు క్లాసులో ఈ అకౌంటింగ్ కంప్యూటర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించి మనం ఏ మెనూస్ ఉంటాయి, కాంపోనెంట్స్ ఏమిటి ఉంటాయి, అలాగే ఆ కంపెనీ అనేటటువంటి దాన్ని అక్కడ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేటటువంటి గేట్వే ఆఫ్ టాలీ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది రేపు క్లాసులో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.